మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. రాజే మొండోడైతే అత్యంత బలవంతుడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఒక అహం ఉంది. నేను రెండోసారి అయ్యాను, నేను ప్రపంచాన్ని శాసిస్తున్నాను, ప్రపంచాన్ని ఒప్పించగలిగాను, నాకు అందరూ కూడా దాసోహం అనాలన్నటువంటిది. నరేంద్ర మోడీకి ఒకటి ఉంటుంది. ప్రపంచాన్ని ఒకప్పుడు శాసించినటువంటి దేశం భారతదేశం, విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం. మనం ఎవరికీ బానిసలం కాదు. ఒకప్పుడు బానిస బ్రతుకు బతికాం. అమెరికాని గౌరవిస్తాం, రష్యాని గౌరవిస్తాం. అమెరికా అధ్యక్షుడికి గౌరవిస్తాం, రష్యా అధ్యక్షుడికి గౌరవిస్తాం. రష్యా కోసం అమెరికాను వదులుకోం, అమెరికా కోసం రష్యాను వదులుకోం కదా అన్నట్టు. బట్ అమెరికా ఏమంటుంది, ట్రంప్ ఏమంటాడు, రష్యాను వదిలేసి నువ్వు నాయనకాలే తిరిగి అంటాడు. చివరికి వాణిజ్య డీల్ ఆ మధ్యన ఆగిపోయింది. తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రెడీ అయ్యారు. ట్రంపే చెప్పాడు త్వరలో అన్నటువంటిది. కానీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? వాణిజ్య డీల్ ఎప్పుడో నవంబర్లో అవ్వాల్సింది ఎందుకు ఆగిపోయింది అంటే, అమెరికన్ కామర్స్ సెక్రటరీ లుత్నిక్ అసలు రహస్యం చెప్పాడు. ఏంటయ్యా అంటే, నరేంద్ర మోడీ ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది. ట్రంప్కి నరేంద్ర మోడీ ఫోన్ చేయట్లేదు. నరేంద్ర మోడీ ఫోన్ చేయట్లేదు కాబట్టి ఒప్పందానికి సంబంధించిన అంతా రెడీ అయినా కూడా ట్రంప్ ఒప్పుకోవట్లేదు. మోడీ ఎందుకు ఫోన్ చేయట్లా? మోడీ ఫోన్ చేయగానే ఏదో 4 పాయింట్స్ అమెరికాకు అనుకూలంగా, భారత్కి వ్యతిరేకంగా, కావాలంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నేను జోక్యం చేసుకుంటాను లాంటి మాటలు కూడా మాట్లాడేస్తాడు. అవన్నీ అయ్యాక మనం కాదు అంటే కనుక, లేదు లేదు నేను అవునన్నాడు నాతో అంటాడు. అంటే ఎడ్డువంటే తెడ్డువంటాడు, తెడ్డువంటే ఎడ్డువంటాడు. తను ప్రచార పిచ్చతో ఉన్నాడు. తను హీరో అని వర్షిప్ చూపించుకోవాలనుకుంటున్నాడు. మోడీ అట్లాంటోడితో మాట్లాడితే ప్రయోజనం ఏంటి? ఎందుకంటే నిలకడ ఉన్నోడితో మాట్లాడచ్చు, కానీ నిలకడ లేనివాడితో మాట్లాడితే ప్రయోజనం ఏంటని మోడీ మాట్లాడట్లేదు. ఆ కారణంగా వాణిజ్య డీల్ ఆగిపోయింది. వాణిజ్య డీల్ అన్నటువంటిది బిగిన్ చేస్తే ట్రంప్ ఏం ఒత్తిడి చేస్తాడు, దాంట్లో మా వ్యవసాయ ఉత్పత్తులు మీ దేశంలో అమ్ముకుంటారు, పోయేదేమో తక్కువకి వస్తాయి మీ ప్రజలకే అంటాడు. మా డైరీ ప్రొడక్ట్స్ మీ దేశంలో తక్కువకే వస్తాయి, మేము తక్కువకే ఇచ్చేటట్టు చూస్తూ ఉంటాడు. మొదట్లో తక్కువకే ఇస్తారు. మన్సాంటో విత్తనాలు, బీటీ కాటన్ విత్తనాలు కూడా అట్లాగే చెప్పారు. మొదట తక్కువకే ఇచ్చారు, చాలా డిస్కౌంట్కి ఇచ్చారు. తర్వాత ఇవాళ ఎట్లుంది? కూల్ డ్రింకులు ఒకప్పుడు 5 రూపాయలకి ఇచ్చారు, ఇవాళ ఎట్లుంది? చివరికి మోనోపోలీ వచ్చాక తొక్కేస్తారు. ఆ మోనోపోలీ వాళ్ళకి ఇస్తే 80 కోట్ల భారతీయ రైతులు సర్వనాశనం అయిపోతారన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని లెక్క చెయ్యని మోడీ తత్వం. అది ఇప్పుడు ఎక్కడి దాకా నిలబడుతుందో చూడాలి.